వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిని పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు కేబినెట్ ఆమోదానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆ బిల్లుని ఎలా తయారు చేయాలి అనే దాని మీద న్యాయశాఖ ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 2024 జూన్ 2వ తేదీ వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కాబట్టి 2014లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన చట్టానికి సవరణ చేసి 2014 నుంచి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని సవరించడం సాధ్యం కాదు. కాబట్టి 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని చట్టంలో సవరణ చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి బిల్లును రూపొందిస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం అవుతా ఉంది. బిల్లు అయితే ఇంకా తయారు కాలేదు కాబట్టి ఆ డ్రాఫ్ట్ కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం లేదు. బిల్లు తయారు చేసి ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు చేయడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా కోరింది 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2) దాంట్లో చేర్చాలని 5 సబ్సెక్షన్ 2లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. విభజన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంది. కాబట్టి ఆ 10 సంవత్సరాల్లో అమరావతి రాజధానిని చేర్చడం సాధ్యం కాదు. 2024 జూన్ 2 నుంచి హైదరాబాద్ రాజధానిగా తొలగిపోయింది. కాబట్టి అక్కడి నుంచి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి కేంద్ర హోంశాఖ కూడా నోట్ తయారు చేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇది పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈరోజు అయితే ఇప్పటికే బిల్లు తయారయ్యే అవకాశాలు లేవు. బడ్జెట్ సమావేశాల నాటికి ఈ బిల్లును సంపూర్ణంగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మరొకసారి ఆ బిల్లుని పంపించి ఆ డ్రాఫ్ట్ ఒకసారి అభ్యంతరాలు ఏమైనా ఉంటే రైజ్ చేసుకున్న తర్వాత మరలా తుదిగా ఒకసారి న్యాయశాఖ కేంద్ర హోంశాఖ పరిశీలించి ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలకి ముందుగా జరగబోయే కేబినెట్ సమావేశంలో దానికి అప్రూవ్ తీసుకొని బడ్జెట్ సమావేశాల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హడావిడిగా ఈ నెల 19 వరకే జరగబోయే పార్లమెంట్ సమావేశాలు అయితే అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు వచ్చే అవకాశం లేదు. అయితే ఇంక ఫిబ్రవరి అంటే పెద్దగా ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి అంత 2 మంత్సే కాబట్టి రైతులు కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమరావతి రాజధానికి సంబంధించి పార్లమెంటు చట్టం చేయబోతా ఉంది. ఇక అమరావతి రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఉంది అమరావతి రాజధానికి రైతులు అడిగిన విధంగా అందులో సవరణ చేయడానికి. సవరణ దాదాపుగా అయింది. ఆ ప్రక్రియలో కొంచెం న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ డ్రాఫ్ట్ రూపొందుతూ ఉంది. కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సమావేశాలు జరగాల్సింది ఫిబ్రవరి జరిగే సమావేశాల్లో చట్టరూపం రాబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.